వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నిద్ర అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు, కానీ నేను ఒక ఆర్టికల్ చదివిన దాని ప్రకారము దాదాపుగా 8 నుంచి 10 రోజుల వరకు అతనికి నిద్ర లేదంట. దాని తర్వాత చాలా రకాల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లాస్ట్కి వచ్చేసి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయంట. సో అసలు ఏంటి అంటే నిద్రకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా నిద్ర మంచిగా పట్టాలి అని అంటే ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో? మీరు ఈ వీడియో అందరు చూస్తున్నారు కదా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు, ఎవరు ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారు ఒకసారి చెయ్యి ఎత్తండి. మీరే చూసుకోండి. ఇంటికి ఒకరు ఉంటారు కదా. అయితే చాలామంది ఇంట్లో గ్లూకోమీటర్ ఉంటుంది. ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి లేదు, ఎవరికొకరు ఉంటారు కదా లక్కీ పర్సన్ షుగర్ వ్యాధి లేని వాళ్ళు. వాళ్ళు ఏం చేయండి అంటే, చాలామంది 30 to 40 years ఉన్న వాళ్ళు సాటర్డే నైట్ దావత్ చేసుకుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, లేదంటే వెబ్ సిరీస్ కంప్లీట్ నేను ఇవాళ 8 episodes నైట్ చూస్తా కూర్చొని అయిపోగొట్టి పడుకుంటా అని అనుకుంటారు. అట్లనే మార్నింగ్ 3:30 ఒక్కొక్కసారి 5:30 అయిపోయిన తర్వాత పడుకుంటారు. అరే వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనేసి అంటారు. దాని నెక్స్ట్ డే మీరు లేచిన తర్వాత మీ ఇంట్లో గ్లూకోమీటర్ తోటి మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి. ఓకే ఓకే. మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకున్న తర్వాత నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 2-3 రోజుల తర్వాత నార్మల్గా నిద్రపోయిన తర్వాత షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే, నిద్ర సరిగా పోలేదు నేను ఒక రోజు, దాని తర్వాత నెక్స్ట్ డేకి నా షుగర్ లెవెల్ పెరిగింది. ఓకే, నిద్ర సరిగా లేకపోయినా షుగర్ పెరుగుతుంది. ఒక్కరోజు పడుకోకపోతే, ఒక్కరోజు కూడా పడుకోకపోతే మీ షుగర్ లెవెల్ నెక్స్ట్ డేకి పెరిగిపోతుంది కొద్దిగా. ఓకే ఓకే. ఇదే కాదు, మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, మీకు నీరసంగా అనిపిస్తుంది, నెక్స్ట్ డే గుండెదడ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చేతులు వనకడం, సరిగా చేతులు లాగడం, కాళ్ళు లాగడం, ఇవన్నీ అవుతాయి. ఒక్కరోజుకే ఎట్లా అవుతుంది అంటే, కొందరికి ఏండ్ల నుంచి నిద్ర ఉండదు. వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవ్వాలి, ప్రాపర్ స్లీప్ ఉండదు. ఒక పేషెంట్ ఇట్లా వచ్చిర్రు మన దగ్గర, చాలా ఇయర్స్ నుంచి నిద్ర సమస్య ఉండే, దాంతో షుగర్ వ్యాధి వచ్చింది, బీపీ వ్యాధి వచ్చింది, నరాల సమస్య వచ్చింది, పాదాల కింద మొత్తం మంటలు ఉన్నాయి, మెడ నొప్పి ఉంది, ఇట్లా కూర్చుంటే తల తిరిగినట్టు అవుతుంది, పడుకుంటే హెడేక్ అవుతుంది, మళ్ళీ రైట్ సైడ్ తిరిగి పడుకుంటే ఒక విచిత్రం సిమ్టమ్ ఏమన్నారంటే, రైట్ సైడ్ తిరిగి పడుకుంటే లెఫ్ట్ సైడ్ చేతిలో ఉన్న ఫింగర్స్లో తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత పేషెంట్కి ఎట్లా అనిపిస్తుంది? మీరు స్టార్టింగ్లో ఒకటి అన్నారు, నాకు ఇంకా బతకాలని లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతుంది నా జిందగీ, నేను చచ్చిపోవాలి అని అనుకుంటున్నా. మీరు మందులు మంచిగా ఇస్తే, నాకు ఎఫెక్ట్ ఉంటే నేను హ్యాపీ ఉంటా, లేకపోతే గోవిందా. సార్, మీరు చాలా మంది సెలబ్రిటీస్ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు కదా. సో మెయిన్ ఏంటంటే, అది పొలిటికల్ సెలబ్రిటీస్ కావచ్చు, లేదు అని అంటే సినిమా వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళలో నిద్ర సమస్య అనేది ఎక్కువ చూస్తూ ఉంటారా మీరేమైనా? అవును సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న షూటింగ్లకు, వాళ్ళ షిఫ్ట్లకు, వాళ్ళ ట్రావెలింగ్లకు, అప్పుడు లైఫ్ స్టైల్ అట్లా అయిపోతుంది కదా, లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇవి ఇట్లా కనిపిస్తుంది. ఓకే. సో ఈ పేషెంట్కి మన దగ్గర ఎవరైతే నేను చెప్పినాను కదా, వాళ్ళకు కూడా పూర్తిగా నిద్ర సమస్య తగ్గింది. కానీ నిద్ర సమస్య రావడానికి కారణం కూడా చెప్తాను మీకు. టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. చిన్నప్పుడు నేర్పిస్తారు, ఎల్కేజీలో ఉన్నప్పుడు అప్పుడే ఫాలో అవుతారు. తర్వాత సాటర్డే వస్తే సాటర్డే నైట్, సండే వస్తే సండే నైట్, వీకెండ్ నైట్, పార్టీ, అవి ఇవి, టెన్షన్ వస్తే కూడా నిద్ర రాదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నిద్ర రాకపోవడానికి కారణాలు ఏంది? యాంగ్జైటీ ఒకటి, స్ట్రెస్ ఒకటి, మళ్ళీ దాని తర్వాత ఒక టైంకే పడుకోవాలి మీరు డైలీ, ఆ టైంకి పడుకోకపోతే కూడా అవుతుంది. కొందరికి ఏం అలవాటు ఉంటుంది, బెడ్ ఉంది, ఇప్పుడు ఇక్కడ మెత్తలు పెట్టుకుంటారు, పడుకోవాలి కానీ ఇట్లా కూర్చుంటారు ఈ పొజిషన్లో, చేతిలో ఏమో ఫోన్ ఉంటుంది, ఈ ఫోన్ చూడడం వల్ల కూడా నిద్ర సరిగా రావట్లేదు. చాలా మంది బ్లూ లైట్ పడడం వల్ల నిద్ర సరిగా రావట్లేదు. మళ్ళీ మనం నెట్ఫ్లిక్స్ అని చెప్పినాం, ఇవి అన్ని వెబ్ సిరీస్లు అవి ఇవి, దాంతో ఒక్కొక్కసారి కంటిన్యూస్ అయిపోతుంది. ఓకే ఓకే. ఫస్ట్ 1 day అవుతుంది, మళ్ళీ సెకండ్ డే, థర్డ్ డే అట్లనే కంటిన్యూ అయిపోతుంది. మళ్ళీ కొందరికి ఎందుకు రాదు, షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, నరాల వ్యాధి ఉంది, మళ్ళీ దాని తర్వాత థైరాయిడ్ వ్యాధి, హైపో కానీ హైపర్ కానీ, వీటితోటి
వీటితోటి కూడా నిద్ర సమస్యలు వస్తాయి. కొందరికి గుండెదడ అనిపిస్తుంది, మళ్ళీ నిద్ర సమస్య రావడం వల్ల గుండెదడ అనిపిస్తుంది, చెమటలు వస్తూనే ఉంటాయి వాళ్ళకు. ఇంకా కొందరికి ఎట్లా ఉంటుంది అంటే 1-2 hours నిద్ర వస్తుంది. ఓకే సార్, మొత్తానికి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయేసేసి రెస్టిల్ లాంటి ట్యాబ్లెట్స్ కొన్ని తీసుకుంటూ ఉంటారు, అంటే మైండ్ రిలాక్స్ కోసము, నిద్ర పట్టడం కోసము. దానివల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఆ డోసేజ్ పెంచితే కానీ నిద్ర రాదు. సో అట్లా కాకుండా మనకి ఇంట్లో ఏవైనా హోమ్ రెమెడీస్ ఏమున్నాయి అంటే, మీరు ఎట్లాగూ ఈ హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని అంటూ ఉన్నారు, కానీ కొద్దిమంది వీడియో చూసే వాళ్ళ కోసం హోమ్ రెమెడీ ఏమైనా చెప్తారా మంచి నిద్ర పట్టడానికి? మీకు తెలుసా, ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం పోయి అన్న నిద్ర రావడానికి గోళీ అని అన్న ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వము అనేసి ఆయన అన్న డబల్ తీసుకో అన్న పైసలు ఇవి అంటే ఆయన ఒక గోళీ ఇస్తాడు. అంటే అది కోడ్ లాంగ్వేజ్. యాక్చువల్ లాంగ్వేజ్ ఏంటంటే అది అలవాటు అయిపోతుంది కదా. అన్న నాకు గుండె ఆగిపోయినట్టు ఒక మంది, నాకు లివర్ ఖరాబ్ అయినట్టు మందు రోజు వచ్చి నేను తీసుకుంటా, అవ్వడానికి మందు లేవు, కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి మందు లేవు, అట్లా. అందుకే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఎప్పుడు కొనొద్దు. డైరెక్ట్గా మనకు మనం ఒక్కొక్క బాడీ పార్ట్ ఇది చేసుకుంటాం. కానీ హోమియోపతి బ్యూటీ ఏంటంటే మీరు హోమియోపతి మందులు వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో మీకు అప్పుడప్పుడు నిద్ర రాలేదు అనుకోండి, కొన్ని హోమియోపతి మెడిసిన్స్ చెప్తాను, మీకు ఏమైనా సెట్ అవుతే ట్రై చేయండి, కొద్దిగా బెటర్ ఉంటుంది. ఇప్పుడు చాలా మీకు నిద్రనే వచ్చేటట్టు అయితలేదు అంటే మీకు తెలుస్తుంది మీరు పడుకున్నట్టు ఫీలింగ్లో ఉన్నారు, కానీ ఒక పిన్ కూడా పడితే మీకు మేలుకొచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే పాసిఫ్లోరా 0/9 పొటెన్సీ పడుకునే గంట ముందు 4 pills వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి సార్. ఇవి గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఇది తాగేసి పడుకోవాలి, కొద్దిసేపటికి నిద్ర వస్తుంది. ఇది ఎవరికి ఎక్కువ సివియర్ ప్రాబ్లం లేని వాళ్ళకే పనిచేస్తాయి. ఇవి ఎక్కువ సివియర్ ప్రాబ్లం ఉంటే మీరు హోమియోపతి డాక్టర్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు టాప్ టు టో మీ సిమ్టమ్స్ అన్ని తీసుకొని మీకు మందులు చెప్తారు. మళ్ళీ కొందరికి ఎట్లా ఉంటుంది అంటే షుగర్ వ్యాధి వల్ల 2 గంటలకు ఒకసారి మేల్కు రావడం, మళ్ళా నిద్ర పట్టకపోవడం, వాళ్లకు ఓన్లీ ఈ నిద్ర సమస్యకే మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే మీరు నాట్రమ్ కార్బ్ 0/9 పొటెన్సీ డైలీ 4 గోళీలు పడుకునే ముందు వేసుకోండి. గోరువెచ్చని నీళ్ళలో ఎన్ని గంటల ముందండి? ఒక 1 hour ముందు, చిన్న గ్లాస్లో ఇంతే వాటర్ తీసుకున్నా చాలు. మళ్ళీ కొందరికి ఎట్లుంటుందంటే నైట్ ఇప్పుడు 8 o'clock పడుకున్నారు అనుకోండి, 2కి మేలుకొచ్చేస్తుంది, మళ్ళీ దాని తర్వాత నిద్ర వస్తలేదు, నైట్ పడుకుంటారు, మిడ్ నైట్ దాటిన తర్వాత మీకు మేలుకొచ్చేస్తుంది అనుకోండి, వాళ్ళు ఆర్జెంటమ్ నైట్రికమ్ 0/9 పొటెన్సీ 4 pills ఇది కొద్దిగా హెల్ప్ చేస్తుంది, వాటర్లో వేసుకొని తాగేసేయాలి. సో ఇట్లా నేను ఓన్లీ ఎగ్జాంపుల్స్ చెప్పిన, ఇవి కొంచెం రిలీఫ్ ఇస్తుంది. పూర్తిగా మీ ప్రాబ్లమ్స్ తగ్గాలి. ఇప్పుడు నిద్ర సమస్యతోటి మీకు నరాల నొప్పి ఉంది, మోకాల నొప్పులు ఉన్నాయి, మలబద్ధకం ఉంది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వాడొద్దు. ఇది ఓన్లీ ఎప్పుడు వాడాలి? ఇక్కడ స్టార్ మార్క్ పెడుతున్నా, కొన్ని రోజుల నుంచి మీకు ప్రాబ్లం ఉంది, ఓన్లీ నిద్ర వరకే మీకు ప్రాబ్లం ఉంది, అయితే మీరు ఇది వాడితే మీకు రిలీఫ్ వస్తుంది. మొత్తానికి తగ్గదు. ఎందుకు? హోమియోపతిలో 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయంటే ఓన్లీ సిమ్టమ్ ఉంది, ఈ సిమ్టమ్కి మందు అనేసి ఉంటుంది, అది ఓన్లీ రిలీఫ్ ఇస్తుంది. కానీ రోగాలతో సహా పూర్తిగా బాడీ బయటికి పోవాలి అంటే మనము కాన్స్టిట్యూషనల్ హోమియోపతి వాడాలి. దానికోసం డాక్టర్ మీ కేసు మొత్తం డీటెయిల్గా తీసుకుంటాడు. నీకేమి ఇష్టం, నువ్వు ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు లేస్తావు, మోషన్కి ఎప్పుడు పోతావు, ఫ్యాన్ కింద పడుకుంటావు, ఏసీలో పడుకుంటావు, ఏసీ ఆఫ్ చేసి పడుకుంటావు, ఇట్లా 100 questions అడుగుతారు మీకు. ఇవన్నీ అడిగి మీకు మెడిసిన్ ఇస్తారు. సో అందుకే ఓవర్ ది కౌంటర్ హోమియోపతి కూడా మీరు వాడితే ఓన్లీ రిలీఫ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు కూడా కొన్ని అలోపతిలో మందులు వాడామంటే అది అలవాటు అయిపోతుంది, అంటే మళ్ళీ ఆ డోస్ పెంచితే కానీ లేదంటే అదే డోస్ కంటిన్యూ చేస్తే కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర పట్టేస్తారు ఒక మాటలో చెప్పాలంటే. అట్లా ఇది కూడా ఏమైనా మళ్ళీ ఒక వారం రోజులు వాడామనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇది వేసుకుంటేనే నిద్ర వస్తుందా? ఇది రిలీఫ్కి ఇప్పుడు ఒక 7 రోజుల నుంచి ప్రాబ్లం ఉంది,
కొన్ని రోజులు వేసుకుంటే ఆటోమేటిక్ మీ నిద్ర సెట్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత మీరు ఇంకా అవసరం పడవు ఈ మందులు. మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు దీంతో? ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇప్పుడు ఈ బాటిల్లో ఇన్ని గోళీలు ఉన్నాయి అనుకోండి, నేను 4 గోళీలు వేసుకోమని చెప్పినాం. ఇప్పుడు నిద్ర మాత్రం కదా, వేరేది వేసుకుంటే ఏమైపోతుంది, పోతే కూడా పోతాడు మనిషి. కానీ ఇక్కడ బ్యూటీ చూడండి, మీరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు మన ఇంట్లో, మీరు ఇది ఫ్రిడ్జ్ పైన పెట్టిరు. ఫ్రిడ్జ్ పైన పెడితే మీ ఇంట్లో చంటిగాడు ఏం చేసిండు, వచ్చి ఇవి తీసుకున్నాడు. అరే ఇదేదో గోళీలు చాక్లెట్ లాగా ఉన్నాయి అనేసి డక్కన్ ఓపెన్ చేసి మొత్తం తినేసిండు. ఓకే. ఇట్లా అయింది కూడా మన దగ్గర. అంటే నిద్ర ప్రాబ్లమ్స్కి మనం హోమియోపతి మందులు ఇస్తాం కదా. ఒకరోజు నైట్ 4:30కి కంటిన్యూ ఫోన్ వస్తుంది నాకు. చెప్పారు నాతో, సో బాంబే నుంచో సంథింగ్. సార్ ఇట్లా మొత్తం తినేసిండు, మళ్ళీ అది నిద్ర గోళీలు ఇప్పుడు ఏం చేయాలి, మేము హాస్పిటల్. ఏం చేయకండి అమ్మా, మీ బాబు పడుకుంటాడు మంచిగా, రేపు ఎట్లా డైలీ అల్లరి చేస్తాడు అట్లనే అల్లరి చేస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. సో బై ఛాన్స్ హోమియోపతి మెడిసిన్ ఎవరైనా తినేసారు మీది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే సైడ్ ఎఫెక్టే ఉండదు. తిన్నా ఏం కాదు, పూర్తిగా తిన్నా ఏం కాదు, అంచుకు అన్నంతో పెట్టుకుని తిన్నా ఏం కాదు. సో హోమియోపతి బ్యూటీ అది. హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ రోగాలకి పూర్తిగా తీయడానికి హోమియోపతి హెల్ప్ చేస్తారు. ఇది మొత్తానికి నిద్రలేని సమస్య అనేది చాలా సింపుల్గా తీసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. కానీ ఏంటంటే అసలు ఒక పర్సన్ అనే నిద్ర అనే దానికి దూరం అయితే ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి, అదేవిధంగా మనం ప్రాపర్ స్లీప్ వస్తుందా లేదా అనేది కూడా మీకు ఒకసారి చెక్ చేసుకునే తెలిసిపోతుంది. దీనికోసం వచ్చేసి లక్షల్లో ఖర్చు పెడతా ఉన్నారు సార్. ఒక యంత్రమే వచ్చేసేసాయి, మేము కరెక్ట్ నిద్రపోతా ఉన్నామా లేదా అని చెప్పేసి. సో అన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం సార్తో మాట్లాడాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నా, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.